అందరికీ నమస్తే. ఈరోజు అక్షయ తృతీయ కదండి. అక్షయం అంటే ఏంటండి? నశించనిది. ఏ పని చేసినా కూడా మంచి జరుగుతుంది. మనం ఏదైనా కొత్త పని, మంచి పని చేయాలి అని ప్రారంభం చేస్తే మంచి పని, ఆ పని అవుతుంది. అలాగే ఎప్పుడు కూడా మనకి కుటుంబం బాగుంటుంది అని చెప్పేసి పెద్దల సూచన అండి. ఏంటంటే ఇవాళ విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని చెప్తారండి. ఈరోజు పరశురాముని యొక్క పుట్టినరోజు. అలాగే ఈరోజు కుచేలుడు కృష్ణయ్యని కలిసిన రోజు అన్నమాట. నిజంగా ఈరోజు కలవటం వల్ల ఏమైందండి? కుచేలుడికి అపారమైన ధనము, సిరి సంపదలు రావడం జరిగింది కదండి. కాబట్టి ఇవాళ మనం అమ్మవారిని పూజించడము, కుబేర స్వామికి పూజించడం వల్ల మనకి ఎప్పుడు కూడా సిరి సంపదలు కలుగుతాయండి. ఇవాళ ఒక్కరోజే కాదండి, ప్రతిరోజు మనం ఏ పని చేసినా కూడా మన నిత్య కార్యక్రమాలలో ఏ పనైనా ఏంటంటే బియ్యము డబ్బా నుంచి బియ్యం తీసినప్పుడైనా, పాల గిన్నెలో పోసినప్పుడైనా, ఎప్పుడైనానండి మనము కృష్ణ అక్షయం అనేసి ఆ పదం వాడటం వల్లండి ఎవరికైనా డబ్బులు ఇచ్చినప్పుడైనా, మనం ఎవరినైనా సరే తీసుకునేటప్పుడైనా కూడా ఏదైనా కూడానండి ఆ నామం పవిత్రమైన నామం అండి. కృష్ణ అక్షయం అనే పదం ఇంట్లో పలకటం వల్లండి మనకి ఎప్పుడూ కూడా అష్టైశ్వర్యాలకి ఎప్పుడు లోటు ఉండకుండా ఉంటుందండి. అంత మంచి పదం అన్నమాట. ఇంకోటి ఏంటంటేనండి, చాలామంది వాళ్ళు ఏంటంటే బంగారం కొనాలి అంటారండి. కానీ అందరికీ ఆ ఓపిక ఉండదు కదండి. అందరి దగ్గర ఇవాళ బంగారం చూస్తే చాలా ధర పెరిగిపోయింది కదా. కాబట్టి బంగారం కొనలేని వాళ్ళకి ఏంటంటేనండి ఉప్పులో లక్ష్మీ అమ్మవారు ఉంటారు కాబట్టి చక్కగా ఒక ప్యాకెట్ ఉప్పు ప్యాకెట్ కొనుక్కున్నా కూడా మనం అమ్మవారికి స్వాగతం పలికిన వాళ్ళం అవుతామండి. ఇంకోటి ఏంటంటేనండి, దానాలలో అన్నదానం అనేది ముఖ్యం అండి. ఎవరికైనా మనకంటే లేని వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదండి, తప్పకుండా ఉంటారు. కాబట్టి వాళ్ళకి కొంచెం పేద బ్రాహ్మణులకైనా, లేదంటే కొంచెం బాగా కటిక దరిద్రంగా ఉండే వాళ్ళకైనా కూడా ఇవాళ అన్నదానం అనేది చేస్తేనండి అపారమైన పుణ్యం వస్తుందనేసి పెద్దలు చెప్తారండి. ఏంటంటే బంగారం ఏముందండి, మనం కొని పెట్టుకుంటాం. కానీ దాన ధర్మాలు చేస్తే అదొక పుణ్యం కదండి. ఒకళ్ళ ఆకలి తీర్చిన వాళ్ళం అవుతామండి. ఏంటంటే ప్రతిరోజు ఆ పని చేయలేం మనం. ఇవాళ మంచి రోజు, మనకి ఇవాళ చేస్తే మంచిది అనే భావన ఆటోమేటిక్గా మన మనసులో వస్తుంది కాబట్టి అండి ఇవాళ ఎవరికైనా నలుగురికి అన్నం పెడితే మంచి జరుగుతుందండి. తప్పకుండా అలా చేయడానికి ప్రారంభం చేయండి. అక్షయ తృతీయ అంటే అందరూ కూడా సిరి సంపదలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ రజని.